దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవర్. ఈరోజు మనం ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటు గురించి, దాని పుట్టుక కారణాల గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఇటీవల మధ్యప్రాచ్యంలో ఉద్భవిస్తున్న రాజకీయ భౌగోళిక సంక్షోభాల నేపథ్యంలో ఇస్లామిక్ సైన్యం ఏర్పాటు గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఆలోచన మనకు ఉన్న కారణాలు, దాని లక్ష్యాలు, సవాళ్ళు ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇస్లామిక్ ఆర్మీ అనేది ఒక ఊహాత్మక లేదా నిర్దిష్ట సందర్భంలో ఏర్పాటు చేయబడిన సైన్యం. ఇది ఇస్లామిక్ దేశాల సమష్టి శక్తిగా పనిచేయడానికి ఉద్దేశించబడింది. ఇది ఒకే దేశం యొక్క సైన్యం కాకుండా బహుళ ఇస్లామిక్ దేశాలు కలిసి ఏర్పాటు చేసే సైనిక కూటమిగా ఉంటుంది. ఉదాహరణకు 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలో ఏర్పడిన ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కొలిషన్ ఇలాంటి ఒక ప్రయత్నం. ఈ కూటమిలో 43 ఇస్లామిక్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ముస్లిం దేశాల భద్రతను కాపాడడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీలతో కలిసి ఒక ఇస్లామిక్ సైన్యం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు ఎక్స్లో చర్చ జరిగింది. ఇది ఇప్పటి వరకు అధికారికంగా ఏర్పడలేదు. కానీ ఈ ఆలోచన వెనుక ఉన్న కారణాలు మధ్యప్రాచ్యంలోని సంక్లిష్ట రాజకీయ డైనమిక్స్తో ముడిపడి ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు సృష్టించిన భద్రతా సవాలు ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటుకు ప్రధాన కారణం. ఈ సంస్థలు ముస్లిం దేశాలతో అస్థిరతను సృష్టించాయి. ఉదాహరణకు 2014లో ఐఎస్ఐఎస్ మోసుల్ను స్వాధీనం చేసుకొని కాలిఫేట్ ప్రకటించింది. ఇటువంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి ఒక బలమైన ఐక్యమైన సైనిక శక్తి అవసరమని ఇస్లామిక్ దేశాలు భావిస్తున్నాయి. ఐఎంసిటిసి వంటి కూటములు ఈ లక్ష్యంతో ఏర్పడ్డాయి. ఇవి ఉగ్రవాదాన్ని రహస్యంగా లేదా సైనికంగా ఎదుర్కోవడానికి చిన్న ప్రయత్నం చేస్తాయి. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ఆధిపత్య పోటీ తీవ్రంగా ఉంది. సౌదీ అరేబియా సున్నీ దేశాల నాయకత్వాన్ని చేపట్టగా ఇరాన్ షియా దేశాలకు నాయకత్వం వహిస్తుంది. ఈ రెండు దేశాలు తమ ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటును ఒక వ్యూహంగా భావిస్తున్నాయి. ఉదాహరణకు ఇరాన్ ఈ ఆర్మీ ద్వారా తన వ్యతిరేక శక్తులైన అమెరికా, ఇజ్రాయెల్ను ఎదుర్కోవాలని భావిస్తుంది. అయితే ఎక్స్పోస్ట్లో ఇరాన్ నేత మహసేన్ రజాయ్ ఈ ఆలోచనను ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు. ఈ పోటీ ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటుకు ఒక రాజకీయ కారణం. మధ్యప్రాచ్యంలో అమెరికా, రష్యా వంటి బాహ్య శక్తుల జోక్యం ఇస్లామిక్ దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. 2003 ఇరాక్ యుద్ధం, సిరియా సంక్షోభం వంటి సంఘటనలు ఈ దేశాలలో అస్థిరతను పెంచాయి. ఈ జోక్యానికి అడ్డుకోవడానికి స్వతంత్ర భారత వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన బలపడింది. ఇస్లామిక్ ఆర్మీ ద్వారా ఈ దేశాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నాయి. ఇస్లామిక్ దేశాలలో సున్నీసియా విభేదాలు ఒక ప్రధాన సవాలు. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య ఈ విభేదాలు ఐక్యతకు అడ్డంకిగా ఉన్నాయి. ఐఎంసిటిసిలో ఎక్కువగా సున్నీ దేశాలు ఉండటం వల్ల దీనిని సెక్టేరియన్ కూటమిగా విమర్శించారు. ఇటువంటి విభేదాలు ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటును సంక్లిష్టం చేస్తాయి. ప్రతి ఇస్లామిక్ దేశానికి తమ సొంత రాజకీయ, ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. ఉదాహరణకు టర్కీ నాటో మెంబర్గా అమెరికాతో సంబంధాలు కలిగి ఉండగా ఇరాన్ అమెరికాకు వ్యతిరేకం. ఈ వైవిధ్యం ఒక ఉమ్మడి సైన్యం ఏర్పాటుకు అడ్డంకిగా ఉంది. ఎక్స్పోస్ట్లో పేర్కొన్న ఇరాన్ ప్రతిపాదనలో ఈ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇస్లామిక్ ఆర్మీ ఏర్పాటు అనేది మధ్యప్రాచ్యంలోని ఉగ్రవాదం, ప్రాంతీయ శక్తి సమతుల్యం, బాహ్య జోక్యం వంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే సెక్టేరియన్ విభేదాలు, రాజకీయ వైవిధ్యాలను దీని ఏర్పాటును సవాలుగా మార్చాయి. భవిష్యత్తులో ఈ ఆలోచన ఆచరణకి వస్తుందా లేదా అనేది ఈ దేశాల మధ్య ఐక్యత, సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.